బ్రేకింగ్ న్యూస్ అఖండ 2 ప్రీమియర్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాక్ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్రకటించింది. ఓవర్సీస్ లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయని స్పష్టం చేసింది. సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేసినట్లు ప్రకటించింది. అందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పింది నిర్మాణ సంస్థ. అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, అఖండ 2 మూవీకి సంబంధించి ప్రెజెంట్ వాయిదాలు పడుతున్నాయి. ఏంటి ప్రెజెంట్ ఉన్న అప్డేట్? అంటే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే అఖండ రిలీజ్ కి అంతా సిద్ధమైంది. కాకపోతే నిన్నటి నుంచి కూడా హీరోస్ అనేటువంటి సంస్థ ఇంతకు ముందు 14 రీల్స్ చేసినటువంటి దూకుడు కానీ ఆ తదితర సినిమాలకు కానీ వాళ్ళు ఫైనాన్స్ చేయడం జరిగింది. అయితే ఆ తాలూకా బకాయిలు కూడా ఇంతవరకు 14 రీల్స్ చెల్లించలేకపోవడం వల్ల దాదాపు ఒక 27.9 కోట్ల వరకు వీళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ ఉండింది. ఆ అమౌంట్ ఇప్పటికిప్పుడు చెల్లిస్తే తప్ప, ఇంట్రెస్ట్ తో పాటు చెల్లిస్తే తప్ప అఖండ చిత్రం తాలూకా రిలీజ్ ని వాయిదా వేయాల్సి ఉంటుందని చెప్పేసి హీరో సంస్థ చేపట్టడం జరిగింది. ఈ విషయం మీద మనం నిర్మాతలతో కూడా మాట్లాడడం జరిగింది. అలాంటిది ఏమి లేదు, అవన్నీ కూడా సింపుల్ థింగ్స్, మాకు ఇంతవరకు ఏ నోటీసు రాలేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అది ఆ విషయం కొంచెం సీరియస్ గానే నడిచింది. చివరికి ఇప్పటికీ అఖండ ప్రీమియర్స్ కూడా రద్దు అవడం జరిగింది. అఖండ ప్రీమియర్స్ అనేటువంటివి దాదాపు ఇప్పుడు మన తెలంగాణలో 600 రూపాయల టికెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా జీవో ఇవ్వడం జరిగింది. అన్ని రెడీ అయిన తర్వాత టెక్నికల్ కారణాల ద్వారా ఈ సినిమా తాలూకా ప్రీమియర్స్ పడటం లేదు అని చెప్పేసి నిర్మాణ సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే టెక్నికల్ ఇష్యూస్ అని అంటే మనందరికీ తెలిసినట్లుగా ఎయిదర్ విఎఫ్ఎక్స్ వర్క్స్ జరగకపోవడమో, లేకపోతే కాపీ ఇంకా రెడీ కాకపోవడమో ఇలాంటివి ఉంటూ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ మాత్రం ఈ మనీ పరమైనటువంటి మనీ సంబంధించినటువంటి ఇష్యూసే తప్ప మరొకటి కాదని కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. నళిని, ఫణి, అయితే ఇప్పటికే టెక్నికల్ అంశాలతోటి ప్రీమియర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరి అంటే ప్రీమియర్ మళ్ళీ ఇంకొక డే అనుకునే ఛాన్స్ ఉందా, లేదంటే కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేసారా? టెక్నికల్ సమస్యలు అంటే ఏం చెప్తున్నారు ప్రెసెంట్? అంటే నిజానికి రేపు ఈ సినిమా రిలీజ్ కావాలి అంటే సినిమాకి ఒక రోజు ముందుగా వేసే వాటినే మనం ప్రీమియర్స్ అంటా ఉంటాము. ప్రీమియర్స్ ని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఎంత డబ్బైనా అంటే మనం ఇంతకు ముందు గతంలో కూడా ఎన్నో సినిమాలు చూసాం. 1500, 2000, 2500 రూపాయలు టికెట్ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా ప్రీమియర్స్ ని ఎగబడి మరి చూసే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా ఆ మాస్ ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్ గా ప్రీమియర్స్ కి వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే వాళ్ళు వెళ్తారు, ప్రీమియర్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అని ప్రొడ్యూసర్స్ అనుకుంటున్న టైంలో ఈ వాళ్ళు ఏదైతే చెప్పారో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి దానివల్ల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ అన్నదే లేకుండా పోవడం జరిగింది. అంటే విదేశాల్లో యాజ్ యూజువల్ గా స్కెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ కి అంటే ఓవర్సీస్ కి ఏదైతే కాపీ వెళ్లాలో అది డెలివర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాపీతో సంబంధం లేదు. అంటే మూవీ అంటే విఎఫ్ఎక్స్ తో కానీ లేకపోతే ఇంకా మిగతా విషయాలతో కానీ ఏం సంబంధం లేదు, అవన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక్క రీజన్ చాలు. ఎందుకంటే ఓవర్సీస్ లో యాజ్ పర్ స్కెడ్యూల్ మొత్తం అన్ని కొనసాగుతాయి ఉన్నాయి. సో ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఇంకా వేరేగా రావడానికి వేరేగా ఏముండదు. ఎందుకంటే ఒకటే కాపీ ఎక్కడైనా సరే ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓవర్సీస్ లో ప్లే అయినటువంటి అఖండ సినిమానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్లే అవుతుంది, అలాగే చెన్నైలో ప్లే అవుతుంది, అలాగే నార్త్ లో కూడా ప్లే అవుతుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ప్రీమియర్స్ లేవు అంటే కేవలం ఇది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల జరిగిన ఇది తప్ప ఇంకోటి కాదని మనం చెప్పాలండి. ఫణి, అయితే ఇప్పటికీ ప్రీమియర్స్ రద్దు చేశారు. మరి సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి అంటే యాస్టీస్ అనుకున్న డేట్కే మూవీ కూడా రిలీజ్ చేస్తున్నారా? దానిపైన ఏమన్నా డెసిషన్ తీసుకున్నారా? అంటే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతవరకు కూడా దీని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే రేపు మార్నింగ్ 8:45 షోస్ నుంచి కూడా అఖండ
టూ అన్ని స్క్రీన్స్ లోని ప్రదర్శించబడాలి. కానీ ఇంతవరకు కూడా ఆ ఇష్యూ మీద అయితే క్లారిటీ లేదు. అలాగే ప్రొడక్షన్ టీం నుంచి ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడడానికి మనకి అందుబాటులో కూడా లేరు. అంటే రేపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి ఇష్యూ మీద కూడా ఇంకా డెఫినెట్ గా ఇప్పటికి ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అనేటువంటిది లేదని అయితే చెప్పాలి అండి. అని అయితే ఫైనాన్షియర్ కి డబ్బులు చెల్లించకపోతే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఈ మూవీ రిలీజ్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టును ఆశ్రయించారు, దానికి సంబంధించి తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈరోజు సంస్థ ఎప్పుడు 2018 నుంచి జరుగుతున్న ఇష్యూస్ అన్నిటినీ కూడా వాళ్ళు పెట్టిన కేసులోని పొందుపరచడం జరిగింది. వాళ్ళు ప్రతి దానికి కూడా ఒక వడ్డీతో సహా తమకు చెల్లించి తీరాల్సిందే అని చెప్పేసి సంథింగ్ అరౌండ్ 27 కోట్ల చిల్లర అమౌంట్ ని వాళ్ళు పొందుపరచడం జరిగింది. వాళ్ళకి అనుకూలంగానే అక్కడ తీర్పు కూడా వెలువడడం జరిగింది. సో డెఫినెట్ గా చెన్నైలో అయితే మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు డబ్బుల్ని వాళ్ళకి చెల్లిస్తే తప్ప సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ కూడా అంటే ఓన్లీ హీరో సంస్థతోనే కాదు, వీళ్ళకి మిగతా డిస్ట్రిబ్యూషన్ సంస్థలతోని అలాగే మరికొద్ది మంది ఫైనాన్షియర్స్ తోని కూడా ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో అవన్నీ కూడా రాత్రికి రాత్రి క్లియర్ అయితే మాత్రం డెఫినెట్ గా రేపు ఉదయం నుంచి యాజ్ యూజువల్ గా అఖండ షోస్ అన్ని చోట్ల ప్రదర్శన అవుతాయి. లేకపోతే మాత్రం మరొక డేట్ కి వాయిదా పడే అవకాశం కూడా కనబడతా ఉంది నండి. ఫనీ అయితే ఇప్పటికే ప్రీమియర్స్ రద్దు చేసినందుకు అభిమానులు ఎంతగానో కూడా డిసప్పాయింట్ అయి ఉంటారు. మరి ఇప్పటి వరకు అంటే రేపు మూవీ రిలీజ్ అనగా ఇప్పటి వరకు కూడా రేపు రిలీజ్ ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేని ఒక సందిగ్ధతలో ఉన్నారు అని అంటే అభిమానులు వెయిట్ చేస్తుంటారు కదా. ప్రస్తుతానికైతే అభిమానులకి సారీ చెప్పారు. సో రేపు అసలు రిలీజ్ ఉండబోతుందా లేదా అనేది రేపటి వరకు వెయిట్ చేయాల్సిందేనా? అంటే ప్రియా డెఫినెట్ గా ఒక పెద్ద సినిమా అంటే అఖండ అనేటువంటిది ఒక బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాగా చెప్పాలి. అంటే అదే కాంబినేషన్ అంటే బోయపాటి, అసలు అఖండ సంగతి పక్కన పెడితే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా వెర్రెక్కిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బోయపాటి మిగతా హీరోల్ని ఎలా చూపిస్తాడో తెలియదు, కానీ ఆ బాలయ్యతో సినిమా అంతే మాత్రం అద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పేసి ఆయన తాలూకా గత చిత్రాల ద్వారానే ఇది ప్రూవ్ అయింది. సినిమా కావచ్చు, లెజెండ్ కావచ్చు, మిగతా ఏ చిత్రాలు తీసుకున్నా సరే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనేటువంటిది మాత్రం ఒక అద్భుతం సృష్టించింది ఇంతవరకు. అంటే బాక్స్ ఆఫీస్ పరంగా, రెవెన్యూ పరంగా, వసూళ్ల పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. సో అఖండ 2 మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే ఇంతవరకు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రోమోస్ కానీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటిలోని కూడా సనాతన ధర్మం గురించి హీరో ఫైట్ చేయడం అనేటువంటిది ప్రాథమిక అంశంగా ఈ సినిమా రాబోతుంది అని అన్న క్లారిటీ కూడా కనబడుతుంది. అలాగే వీళ్ళు నార్త్ లో కూడా ప్రమోషన్స్ ని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అండ్ నార్త్ లో కూడా కొంత క్రేజ్ పెరిగింది అఖండ 2 సినిమాకి మాత్రం. సో ఒక పాన్ ఇండియా రిలీజ్ కి అది కూడా అన్ని రకాలుగా సక్సెస్ అయ్యే విధంగా అన్ని ప్లాన్ చేసుకున్న ఈ టైంలో ఇలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా వాయిదా పడడం అనేటువంటిది డెఫినెట్ గా అభిమానులకి మాత్రం కొంచెం కొరకను పడదు. ఎందుకంటే వాళ్ళు బాలకృష్ణ యాక్షన్ ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి ఎవరైతే వీరాభిమానులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది పోస్ట్ పోన్ అయితే మాత్రం కొంచెం వాళ్ళు నిరాశకు గురవడం అనేటువంటిది 100% ఉంటుంది ప్రియా. అయితే ఈ రోజు నైట్ ఇంకా ఇప్పటికీ కూడా డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. సో ఏదో ఒక దీన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి నిర్మాతలు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. సో హోప్ఫుల్లీ రేపు మార్నింగ్ అన్ని సెట్ అయ్యి సినిమా రిలీజ్ అవుతుందని ఆశించవచ్చు ప్రియా. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.